హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే టిఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఎలా పాస్ కావాలి, ఏ టాపిక్స్ చదివితే పాస్ కావచ్చో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు ఏ టాపిక్స్ చదివితే పాస్ కావడం అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం న్యూ టాపిక్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. థియరీలో 80 మార్క్స్ మాత్రమే ఉంది. సో కాబట్టి కొత్త క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సరే కొత్త మోడల్ పేపర్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ టాపిక్స్ చదివితే పాస్ అయిపోతారు అనేది సో ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది మీకు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేసే ప్రయత్నము చేయకండి. సో 5 to 10 మినిట్స్లోనే వీడియో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇప్పటి వరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఈ మంత్లో తీసుకురాబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ గ్రామర్ పైన ఎక్కువ వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో వీలైతే గ్రామర్ పైన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి గ్రామర్ పైన వీడియోస్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, మనము ఏ టాపిక్స్ చదివితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో పాస్ కావచ్చు అనేది సో లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్, గ్రామర్ టాపిక్స్ ఇలా డివైడ్ చేశాను. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ పోయమ్స్ కనుక తీసుకుంటే ఏ పోయమ్స్, నేను 2 పోయమ్స్, 2 లెసన్స్, 2 షార్ట్ స్టోరీ ఇచ్చాను మీకు. సో 2 పోయమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫియర్, సెకండ్ వన్ వచ్చేసి గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఈ 2 పోయమ్స్ చదువుకోండి. ఏంటి? ఫియర్ అనే పోయం, గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. సో ఈ 2 లెసన్స్ పోయమ్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్స్కి వచ్చేస్తే ఆ 2 లెసన్స్ ఏంటి అంటే హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ 2 లెసన్స్ మీరు చదువుకోండి. ఫస్ట్ వచ్చేసి హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, సెకండ్ వచ్చేసి సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ స్టోరీస్లో 2 చదివితే సరిపోతుంది. ద ఫస్ట్ వన్ వచ్చేసి ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8, సెకండ్ వచ్చేసి గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఈ 2 షార్ట్ స్టోరీస్ ఏంటి? ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8, ద గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఈ 2 షార్ట్ స్టోరీస్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే మనకి 4 పోయమ్స్ ఉన్నాయి, 4 లెసన్స్ ఉన్నాయి, 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. బట్ నేను 2 లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ మాత్రమే మీకు సజెస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ టాపిక్స్ ఏది చదివితే సరిపోతుంది. సో గ్రామర్ టాపిక్స్ వచ్చేసి ఏవి చదవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సీన్ ప్యాసేజ్. సో ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడగడం జరుగుతుంది అంటే షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో అవి చదవండి. 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఆ 4 షార్ట్ స్టోరీస్ వెనకాల ఒక్కొక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నియర్లీ 12 పారాగ్రాఫ్స్ ఆర్ 10 పారాగ్రాఫ్స్ అవుతాయి. అవి చదివేయండి. నెక్స్ట్ వచ్చి అన్సీన్ ప్యాసేజెస్. ఇది టెక్స్ట్ బుక్ ఎండింగ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అని టైటిల్తో ఉంటుంది. సో అవి చదవండి. ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి కదా సార్, ఎలా చదవాలి అంటే సో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా వీటిని పట్టాల్సిన అవసరము లేదు. ఎందుకంటే పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో కాబట్టి 2 పారాగ్రాఫ్స్ చదవండి. సీన్ ప్యాసేజ్, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్, అన్సీన్ ప్యాసేజెస్, టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్న కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మొత్తము చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్. టెక్స్ట్ బుక్ అండ్ మోడల్ పేపర్లో ఉన్న అన్నీ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్స్ చదువుకోండి. టెక్స్ట్ బుక్ నుంచే రావడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వచ్చే సమస్య లేదు. సో అడ్వర్టైజ్మెంట్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ అడ్వర్టైజ్మెంట్స్ చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ డాటా, టేబుల్స్, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, ఫ్లో చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే నాన్ వర్బల్ డాటా అని అనడం. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ చదువుకోండి, ఇంక్లూడింగ్ మోడల్ పేపర్స్ కానివ్వండి, సో రివిజన్ టెస్ట్లో ఉన్నాయి కానివ్వండి, అవి చదువుకోండి. సో నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసి ఫామ్ ఫిల్లింగ్ ఆర్ ఫిల్లింగ్ ఫామ్స్. బ్యాంక్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, తర్వాత రైల్వే రిజర్వేషన్ ఫామ్ కానివ్వండి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ 3 కేటగిరీస్ ఫామ్ ఫిల్లింగ్స్లో ఉన్నాయి ఆర్ ఫిల్లింగ్ ఫామ్స్లో ఉన్నాయి. అవి చదువుకోండి.
నెక్స్ట్ వచ్చేసి వర్బ్ ప్యాటర్న్. 6th టాపిక్ వచ్చేసి వర్బ్ ప్యాటర్న్. సో వర్బ్ ప్యాటర్న్ చాలా ఈజీ. సో సెకండ్ ఇయర్ వీడియోస్లలో ప్లేలిస్ట్లో వర్బ్ ప్యాటర్న్స్ ఎలా రాయాలి, సో ఇవేవి ఇంపార్టెంట్ వర్బ్ ప్యాటర్న్స్ కూడా నేను మీకు అందుబాటులో ఉంచాను. సో చదువుకోవచ్చు లేదా ఆ వీడియో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ సివి కూడా ఎలా రాయాలి, ఆ సివి 2 పేజెస్లో ఎలా రాయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. అది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో వర్బ్ ప్యాటర్న్ చదువుకోవాలి, సివి కూడా చదువుకోండి, డెడ్ ఈజీ టాపిక్స్ ఇవి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి వర్డ్ స్ట్రెస్ కూడా చాలా ఈజీ. ఈ 8 టాపిక్స్ గ్రామర్లో ఉన్న ఈ 8 టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి సీన్ ప్యాసేజ్, సెకండ్ వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్, థర్డ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్, ఫోర్త్ వచ్చేసి నాన్ వర్బల్ డేటా, ఫిఫ్త్ వచ్చేసి ఫిల్లింగ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్ ఫిల్లింగ్, సిక్స్త్ వచ్చేసి వర్బ్ ప్యాటర్న్స్, సెవెంత్ వచ్చేసి సివి, అండ్ ఎయిత్ వచ్చేసి వర్డ్ స్ట్రెస్. ఈ 8 టాపిక్స్ ప్లస్ 2 పోయమ్స్, 2 షార్ట్ లెసన్స్, 2 షార్ట్ స్టోరీస్, ఇవి కనుక చదువుకుంటే గ్యారంటీగా మీరు పాస్ కావడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో పాస్ కావాలి అంటే ఇవి నేను చెప్పినవన్నీ ఇప్పుడు కంపల్సరీ మీరు చదువుకోవాల్సిందే, పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికి కూడా ఇంకా టైం ఉంది. సో ఈ ఫిబ్రవరి మొత్తం కనుక మీరు కష్టపడి చదివితే డెఫినెట్గా పాస్ కావడం జరుగుతుంది. ఫెయిల్ అనే సమస్య ఎక్కడ లేదు. నేను ఈ చెప్పిన టాపిక్స్ కనుక డెఫినెట్గా చదవగలిగితే మీరు అసలు ఫెయిల్ గారు. రైట్ ఫ్రెండ్స్, ఇది వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.